ఇప్పుడు ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సూపర్ 6 అనో లేదంటే బీసీలకు సంబంధించి కొన్ని వరాలు కురిపించేశారు, చెప్పాల్సింది చెప్పేశారు. కాకపోతే 30వ తేదీన ఫైనల్ మేనిఫెస్టో అని అనౌన్స్ చేసిన నేపథ్యంలో ముందే వైసీపీ తన మేనిఫెస్టోని ప్రకటించేసిన తర్వాత తమ్ముళ్ళకైతే ఒక బిగ్ రిలీఫ్ అయితే వచ్చేసింది. ఇంకా తిరుగులేదు, గెలుపు మనదే అనుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇంకా భారీ వరాలు ఏమన్నా కురిపించే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డే సాధ్యం కాదు అన్న తర్వాత ఇంకా నేనేం చేస్తాననే నైరాశ్యంలో ఏమన్నా టీడీపీ కానీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కానీ పడ్డారా? ఏం జరగబోతోంది? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, సూపర్ 6 పథకాలను అయితే ప్రజలు నమ్ముతారు అనేది ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు నేను చెప్పేది మొన్నటి వరకు నమ్మారా లేదని పక్కన పెడితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ఆశించిన స్థాయిలో ఆ స్థాయిలో పెంచలేదు కాబట్టి. ఇది తమ్ముళ్ళకు జోషా? బాబు గారు ఏమన్నా మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఇంకేం ఆలోచించకపోవచ్చు, ఇంకా ధైర్యంగా వెళ్తారు. ఎందుకంటే ఈ చేయలేనని జగన్ చెప్పాడు కాబట్టి నేను చేస్తాను, నన్ను నమ్మండి అని ఆయన వెళ్తారు. అంటే జగనే చేయలేని అన్నాడు కదా 5 ఏళ్ల పాటు అంతా జగన్ అంటారు, కానీ వాళ్ళు జగనే అని ఎందుకు అనుకుంటారు? జగనే చేయలేకపోయాడు కాబట్టి నేనేం చేస్తాను ఆయన ఎందుకు అనుకుంటాడు? పైకి ఆ గాంభీర్యం ప్రదర్శించిన నేనది ప్రాక్టికల్ గా అవుతుందా లేదు, ఎందుకంటే ఆయన చాలా అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి బాబు గారు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు అట్లా అనుభవంతో ఆలోచించి ఎప్పుడైనా మేనిఫెస్టో పెట్టడం చూసారా మీరు? ప్రాక్టికల్ గా అట్లా అనుభవంతో అయితే 600 హామీలు ఉంటాయా? రెండోది రుణమాఫీ ఉంటుందా? ఇంకోటి, మీరు 1999 మేనిఫెస్టో నుంచి ప్రతి నెల మహిళలకి డబ్బులు ఇస్తామన్నది ఉంది. 99లో ఉంది, 2004లో ఉంది, 2009లో ఉంది. నగదు బదిలీ పథకం అన్నది 99 నుంచి చెప్తానే ఉన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ 2014లో చెప్పుకొచ్చింది. ఈ దఫా అయితే అది రుణమాఫీ చెప్పలేదు. దానికి బదులుగా జగన్ చెప్పిన ఫార్ములా బెటర్ అని భావించారనమాట. ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు కదా, కాబట్టి అందులో జగన్ కంటే ఎక్కువ ఇస్తానని ఇవ్వగలనన్న నమ్మకం ఆయనకు ఉంది. ఇచ్చానని కూడా ఆయన నమ్ముతున్నారు. ఇంతకుముందు జగన్ ఏమో పథకాలన్నీ పేర్లు తీసేశారు. అదే నేనైతే గనక పథకాలన్నింటినీ బోల్డ్ అమలు చేశాను, అందువల్ల నేను ఒకేసారి ఇట్లా బల్క్గా ఇవ్వలేకపోయాను క్యాష్, వివిధ పథకాల రూపంలో ఇచ్చాను. జనాలందరికీ కూడా భారీగా అసలు కోట్ల రూపాయలు నా హయాంలో ఎక్కువ ఇచ్చానని ఆయన నమ్ముతున్నారు. జనానికి అది అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యా. 2019 తర్వాత మీకు గుర్తుండుంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చింది జస్ట్ 2-3 నెలలకు అనుకుంటా, పెద్ద గ్యాప్ కూడా ఇవ్వలేదు వీళ్ళు. రేపు నుంచి జీతాలు ఇవ్వలేరు, ఇంకా ఆగిపోతాయి, ప్రభుత్వ ఉద్యోగాలు రోడ్డు ఎక్కేస్తున్నారు, డబ్బులన్నీ అయిపోయినాయి, ఖజానా ఖాళీ అయిపోయింది, ఈ నవరత్నాలు అమలు చేయడమే అసలు సాధ్యం కాదని ఇదే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది వరుసగా. దాదాపు నాకు తెలిసి ఒక ఏడాది దాకా కరోనా టైం వరకు ప్రచారం చేసింది. అదే పీక్ లెవెల్ మేనిఫెస్టో అనుకుంటే ఇప్పుడు టీడీపీ ఆల్రెడీ ఇప్పుడు వరకు ప్రకటించినవి చూస్తే జగన్ గారి మేనిఫెస్టో కన్నా నాకు తెలిసి ఒక 5-6 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో ఎంతమంది ఉంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ కూడా 1500 ఇచ్చేస్తానని చెప్పడం కానీ, ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చేస్తానని చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తే అంతకు మించి ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన సాధ్యం కాదని తేల్చేశారు. వీళ్ళకి అదొక సాహసం అవుతుందా, లేదంటే చేసేస్తారు మా బాబు గారని ప్రజలు నమ్ముతారు? ఖచ్చితంగా వాళ్ళ పార్టీ వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఆయన చేస్తాడని నమ్ముతారు, చేయరని ఎందుకు అనుకుంటారు? చంద్రబాబు కూడా చేయగలనని నమ్ముతారు. అది నమ్మకపోతే బెటర్ కదా. ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అనేది 5 ఏళ్ళు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి నేను చేసి అంతకు మించి ఇచ్చేదే సాధ్యం కాదని ఓపెన్ గా చెప్పిన తర్వాత వీళ్ళకి ఎలా అవుతుంది? పరిపాలించాడు కదా, ఆయనకి నమ్మకం ఎక్కువ ఉంది. చెప్పారు కదా సంపద సృష్టిస్తానని చెప్పి, ఆ సంపద ద్వారా సాధించగలను అంటున్నాడు. కాకపోతే ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి ఎలాగ మేనేజ్ చేయాలనేది ఆయనకి తెలుసు. మేనేజ్ చేసేస్తారంటారా? అంటే ఖచ్చితంగా తెలుసు. ఎట్లా అంటే లాస్ట్ ట్రిప్ ఎప్పుడు పెంచారు పెన్షన్? చివరిలో మళ్ళీ ఫస్ట్ పెంచారు 1000 రూపాయలు, ఆ తర్వాత 2000 అన్నప్పుడు ఈయన 2000 చేశారు ఇప్పుడు లాస్ట్. అయితే సంపూర్ణ రుణమాఫీ అసలు నోరు ఎత్తలేదు. ఏమన్నారు అడిగినప్పుడు? ఎవడాడు చెప్పింది నీకు సంపూర్ణ రుణమాఫీ అని? ఎవడు అసలు సాధ్యం అవుతుందా భూప్రపంచంలో? ఎవడన్నా అటు చెప్పానా నేను? ఎప్పుడు తీయన్నారు? యూట్యూబుల్లో వాటిట్లలో టీవీ ఛానళ్ళల్లో అంతకుముందు రికార్డ్ అయిన వాటన్నిటి తీసేపిచ్చారు. TV5, ABN, ఈటీవీ, వీళ్ళకి సంబంధించిన మహా టీవీలో వీళ్ళకి సంబంధించి మహా టీవీని అడగలేదు అనుకుంటా, అందుకని వాళ్ళయ్యే ఉన్నాయి కొన్ని రోజులు. వాళ్ళవన్నీ ఆ బయటలన్నీ తీపిచ్చేశారు చంద్రబాబు గారు మాట్లాడి. సాక్షి వాళ్ళ దగ్గర మిగిలినాయి ఇప్పుడు ఆయన ఇస్తానన్నటువంటి సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటి. అట్లాగా ఆయన మేనేజ్ చేయడం ఆయనకి తెలుసు. డ్వాక్రా రుణమాఫీ అంతే, నేను ఎప్పుడు చెప్పాను అన్నారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి 10,000 రూపాయలు ఇచ్చి మీరు అందరు లక్షాధికారులు అన్నారు. లక్షాధికారులు ఈ దఫా అందరినీ కూడా, మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేస్తానని కూడా చెప్తున్నారు. అందరినీ లక్షాధికారులు చేస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మొత్తం తలా ఇన్ని డబ్బులు ఇచ్చి, అట్లాగే ఈ మహిళలకి సంబంధించి తలా డబ్బులు ఇస్తే ఖచ్చితంగా లక్షాధికారులు అవడమే. అదే ఆయన చేస్తానంటుంది. కాకపోతే ప్రాక్టికల్ గా ఎంత సాధ్యం అంటే ఇవన్నీ అయితే నాకు తెలిసి 1,00,000 కోట్లకి తగ్గదు.
ఓన్లీ పథకాలకి, ఉట్టి పథకాలకి. జీతాలు కాకుండా కొత్తగా పెంచిన పెన్షన్ కారణంగా ఉమ్, మొత్తం కలిపితే 1,25,000 కోట్లే అవుతుంది. అంటే జగన్ చెప్పడం అయితే 1,50,000 కోట్లు అవుద్ది అంటున్నాడు. నేను అనుకోవడం అయితే ఇప్పుడు జగన్ 45,000 కోట్లు అయితే ఉమ్, ఇవన్నిటి మీద కలిపితే దగ్గర దగ్గర అంటే డీబీటీ నాన్ డీబీటీ కలిపితే అతను 75,000 కోట్లు అయింది. ఉమ్, ఈయన చెప్తున్నటువంటిది డీబీటీ ప్రకారం 85,000 కోట్ల దాకా అవుతుంది. నాన్ డీబీటీ ఇవి కూడా కలిపితే దగ్గర దగ్గర 1,00,000 కోట్లు అయితే అవుతుంది అనుకుంటున్నాను. లేదు ఓ 10,000 కోట్లు డిస్కౌంట్ ఇచ్చిన 90,000 కోట్ల రూపాయల దాకా కనీసం అవుతుంది ఏడాదికి. ఉమ్, 90,000 కోట్ల రూపాయలు ప్లస్ జీతాలు ఒక 90,000 కోట్లు ఇవ్వాలి. 1,80,000 కోట్ల రూపాయలు అక్కడికి కావాలి. అప్పుడు ఇక రోడ్లు కాలువలు ఇట్లాంటివి వేయాలంటే ఇక మర్చిపోవచ్చు మనం ఉమ్, అవి. ఉమ్, అలాగా నేను సంపద సృష్టిస్తానంటున్నారు. మేబీ హైదరాబాద్ని చూసి ఆయన నమ్ముతూ ఉంటారు. హైదరాబాద్లో ఈయన ఉన్నప్పుడు సంపద రాలా, ఈయన ఉన్నప్పుడు ప్రారంభించిన దానివల్ల తర్వాత వచ్చింది అంటారు. బట్ హైదరాబాద్ అంతకుముందు సంపద ఉంది, ఇప్పుడు సంపద ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అక్కడ సంపద అనేటువంటిది ఎప్పుడు కేంద్రీకృతం అవుతుంది నగరం కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో అట్లాగే అమరావతిని తయారు చేసి అంటారు. ఉమ్, అమరావతిని తయారు చేసి దాంట్లో సంపద సృష్టించి, ఎందుకంటే ఇది వైజాగ్ కాదు ఇక్కడ మళ్ళీ ఉమ్, దాంట్లో అమరావతిలో సంపద సృష్టించాలి అంటే ముందు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలా, ఉమ్, లేదు కనీసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలా, ఉమ్, ఏం అక్కర్లేదు అని చెప్పేటటువంటి అమాయకత్వం. లేకపోతే ఆయన అనేది ఆ భూముల్ని అమ్మి చేయడం అనేది. ఇవాళ ఉన్న లెక్క ప్రకారం అక్కడ భూమి ఎంత ఉంది, ₹1,00,00,000. ₹1,00,00,000 చెప్పిన 7,000 కోట్ల రూపాయలు వస్తుంది. 7,000 కోట్లతో ఆ 7 బిల్డింగ్లు ఇప్పుడు ఏవైతే మధ్యలో డ్రాప్ అయ్యి ఉన్నాయో అది అవుతాయి. అంతే. అంతకు మించి ఇప్పుడు అక్కడ కనీసం లోపలికి వెళ్ళాలంటే కృష్ణవేణి మోటెల్ దగ్గర చంద్రబాబు గారికి వెళ్ళేటటువంటి ఇల్లు ఉన్నటువంటి రోడ్డు ఉంది చూడండి, కరకట్ట. ఆ కరకట్ట రోడ్డు వేయడానికే కనీసం 10,000 కోట్లు పడుతుంది. ఎందుకంటే ఫ్లైఓవర్ లాగే వేయాలి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వర్కౌట్ కాదు కదా, ప్రకాశం బ్యారేజీనే క్లోజ్ కదా, ఎట్లా సాధ్యం మరి? కృష్ణా నది మీద ఇప్పుడు వేస్తున్న వంతెన ఉంది కదా, అదేమన్నా పూర్తి చేసి దాన్నిటికి లింకప్ చేయాలి. అంతే తప్పించి ఇంకో దారి ఎక్కడ ఉంది దానికి? కాబట్టి అదంతా సెట్ రైట్ అవ్వడము ఒక ఆస్పెక్ట్. రెండోది అక్కడ ఇండస్ట్రీస్ అన్ని రావాలంటే ముందు ప్రకాశం బ్యారేజీ మీద నుంచి కౌంట్ అయితే రాదు. కనకదుర్గ వారధి మీద నుంచి మళ్ళీ ఆ చిన్న సన్నటి సందులో నుంచి వచ్చి చేసుకుంటే లోపలికి వెళ్ళేటప్పటికి ఉపయోగం ఉండదు. కాబట్టి రహదారుల నిర్మాణం ఇవన్నీ అవ్వడానికి కనీసం 1,50,000-2 లక్షల కోట్లు కావాల్సి వస్తాయి అక్కడికి. అది ఏడాదికి ఒక 25,000 కోట్లు 50,000 కోట్లు వేసుకుంటే అది కావాల్సిందే కదా. అది లేదు ఒకేసారి 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాని మీద ఖర్చు పెట్టి ఒక ఏడాది లోపు సెట్ రైట్ చేస్తే అప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వాళ్ళకి అందరికి ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి కదా. ఆ ఎగ్జామ్షన్స్ కి వడ్డీలు అదే పన్నులు తగ్గుతాయి కదా అక్కడ, మళ్ళీ వాళ్ళ నుంచి వచ్చేదే ఉంది కదా. కానీ కొన్ని ఉపాధి అవకాశాలు అయితే వస్తాయి. ఆ సంపద ఇంకా ఇప్పట్లో ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లో? ఇప్పుడు మ్యాక్సిమం పీక్ స్టేజీలో వసూలు చేయాల్సింది చేసేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు గారి టైంలోనే ట్యాక్స్, ఇది పెట్రోల్ మీద ట్యాక్స్, మద్యం మీద భారీగా వసూలు చేశారు. ఈయన ఇంకొంచెం పెంచేశాడు. ఈయన పెట్రోలు అదనంగా ఇంకో ₹2 ₹3 వేసాడు జగన్ వచ్చి సెస్. అట్లాగే ఇది ఒక ఇదేసాడు మద్యం మీద భారీ రేట్లు పెట్టాడు. ఇప్పుడు మద్యం రేట్లు తగ్గిస్తానని నేను అంటున్నాడు. అంటే మద్యం మీద ఇప్పుడు 25,000 కోట్ల ఆదాయం వస్తుంది, దాన్ని తగ్గించి 10,000 కోట్లు చేసి మరి కొత్తగా సంపద ఎక్కడి నుంచి వస్తుంది అంటే అప్పుడు ఏం చేయాలంటే వ్యాపారస్తులందరికీ ఇప్పుడు జిఎస్టీ ఉంది కదా, ఆ జిఎస్టీ ₹10 కడుతున్నావు నువ్వు, నాకు అట్ట కాదు ₹1,000 కట్టి అని చెప్పి బాధి వెయ్యాలి. అట్లా తప్పించి ఇంకో అవకాశం లేదు. కాబట్టి ప్రాక్టికల్ గా చంద్రబాబు చెప్తున్నది అయితే గనక అసాధ్యమైన పని. కానీ ఆయన నా అనుభవం చూడండి, నన్ను చూసి నమ్మండి, నా పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చూసి నమ్మండి, నా పక్కన ఉన్నటువంటి మోడీ బొమ్మ చూసి నమ్మండి అంటున్నాడు. కాబట్టి అది నమ్మాలి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఒక ట్రాప్ వేసి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని ఆ ట్రాప్ లో పడేశారా? ఇప్పుడు ఒక ట్రాప్ అనే దాంట్లో పడేటప్పుడు ఆయన రాజకీయ నాయకుడుగా దండగా, అంటే మామూలుగా కొన్ని మనం చూస్తూ ఉంటే ఒక ₹100 వస్తువుకి ఒక పోటాపోటీగా 200, 300 అంటాడు. లాస్ట్ కానీ రెచ్చగొట్టి వదిలేసి నువ్వే తీసుకొని వదిలేస్తాడు. అలాగా ఈయన పాపం అక్కడ దాకా తీసుకెళ్ళి ఈయన అంతకైనా ఇచ్చేస్తాడేమో, నేనే టాప్ లెవెల్లో ఉండాలని చెప్పి ఆయన ముందే అన్నీ పెట్టేశాడు. ఈయన చూస్తే నేను ఇంత ఇస్తాను, ఇంతవల్ల నాకు కాదన్నాడు. ఇప్పుడు అది అవుతుందా లేదా ఏంటనేది జనాలు ఆలోచిస్తారు, ఆయన ఆలోచించుకోండి. అలాగేనో ట్రాప్ రాజకీయం జరిగిందా? ఇప్పుడు బేసిక్గా ఒక విధానాన్ని మార్చుకోకూడదు నువ్వు. ఇప్పుడు ఈయన కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ చెప్పింది ఏంటి? ఉచితాలకు ఆశపడి జీవితాలు నాశనం చేసుకోకండి, పెంచేసుకుని నాశనం చేసుకోకండి, అని అప్పటి వరకు సర్వనాశనం అయిపోతున్నది రాష్ట్రం, శ్రీలంక అయిపోతున్నారు.
ఆ పాయింట్ మీద కమిట్ అయితే ఇవాళ నాలాంటి వాళ్ళం అందరం కూడా ఖచ్చితంగా ఈయనే కరెక్ట్ అనుకుంటాం. ఎందుకని ఉచితాలు పేదవాళ్ళకి ఇవ్వాలంట నేను, ఓ పేదరికం నుంచి వచ్చినోడికి. కానీ ఓ మధ్య తరగతోడిగా దాని భారం నా మీద పడుతుంది కాబట్టి వద్దు. ఎలక్షన్ అప్పుడు నా ఓటికి ఉండాలి. కానీ ఎప్పుడు ఇక్కడ ఏమవుతున్నది, ఇవాళ రోజున వచ్చేటప్పటికి పాయింట్ ఎక్కడ తేడా వస్తుంది, అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నప్పుడు ఇప్పుడు మధ్య తరగతి చెప్పాలి అంటే మీలాంటి ఓట్లు ఎక్కువ ఉండవు కదా. అదే అనేది మధ్య తరగతి ఓటర్ని వీళ్ళు ఇంకోటి అంతకంటే ఎక్కువ ఇస్తానన్నప్పుడు ఇంకా నీ ఫార్ములా ఏంటి, నీ ఫార్ములా ఏంటి? నువ్వు అవతలోడు ఒక రూట్లో పోతున్నప్పుడు దానికి భిన్నమైన రూట్లో రావాలి. ఇప్పుడు ఈయన ఏమీ చేయలేదు కాబట్టి ఈయన ఇన్ని చెప్పాడు ఇస్తాను, అది కదా. ఈయన ఇస్తానని చెప్పి ఏమీ చేయలేదు కాబట్టి ఇది ఇస్తానని చెప్పాడు. మరి నువ్వు అట్లా ఇవ్వడం వల్ల నాశనం అని చెప్పినటువంటి వాడు అంతకంటే ఎక్కువ ఇస్తానన్నప్పుడు అది కరెక్ట్ అని చెప్పి జనాలకి జెన్యూన్ అని ఎట్లా చెప్తావు? ఇప్పటిదాకా నీకున్న తటస్థ ఓటర్ కూడా వాళ్ళ వ్యాపారస్తుడు భయపడుతున్నాడండి, లేకపోతే గనక పారిశ్రామికవేత్త భయపడుతున్నాడు, ఇళ్లలో ఉండేటువంటి మిడిల్ క్లాస్ భయపడుతున్నారు. ఎందుకని? కూలీలకు డిమాండ్ పెరిగింది, పేదలకు డిమాండ్ పెరిగింది, వాళ్ళు బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది. ఎందుకు? వాళ్ళకి కొంత బెనిఫిట్ వచ్చింది కాబట్టి. దీనికే వాళ్ళు అల్లాడిపోతా ఇప్పటిదాకా తిట్టుకుంటే ఇంకా నువ్వు ఎంతైనా ఇస్తానన్నప్పుడు మరి ఇంకా అసలు ఈ మనిషి ఎక్కడ దొరుకుతారు ఇక్కడ? వాళ్ళ రైతు వ్యతిరేకంగా ఉన్నాడు జగన్కి. ఎందుకు? రైతు కూలీలు ఎక్కువ అడుగుతున్నారు, మధ్య తరగతి ఎందుకు కోపంగా ఉన్నారు, ఇళ్లలో పని మనుషులు ఎక్కువ అడుగుతున్నారని. భవన నిర్మాణాలకు సంబంధించిన మేస్త్రి కోపం ఉంది, ఎందుకని? భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ అడుగుతున్నారు. ఇవాళ అదే పనిని వ్యాపారస్తుల కోపం ఉంది, ఎందుకంటే గుమస్తాలు ఎక్కువ డిమాండ్. ఇవాళ అంతకంటే ఎక్కువ ఇస్తానన్నప్పుడు ఇంకా అసలు ఎందుకు పని చేస్తాడు ఎవడైనా సరే? ఇవాళ నాకు తెలిసి హ్యాపీగా వీళ్ళ అన్న క్యాంటీన్ రీఓపెన్ చేస్తారు, ఇంట్లో ఓ 1500 రూపాయలు మహిళలకు ఇస్తారు, ముగ్గురికి. మా ఇంట్లో అయితే కనుక 1500 రూపాయలు చెప్పు 4,500 ఇప్పించింటే నాకేమో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కానీ రేపైతే అది మానేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్ గా హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే నలుగురు కలిసి వెళ్ళేసి టిఫిన్ చేసేసి భోజనం చేసేసి రాత్రికి భోజనం చేసేయచ్చు, సరదాగా సినిమాలు షికార్లు జరగచ్చు. ఎందుకంటే చేయూత ఇట్లాంటి అని ఇస్తారు. ఎందుకు కష్టపడాలి నేను? ఇప్పుడంటే పొద్దున్నే 4 నుంచి సాయంత్రం దాకా గొంతు సోమరిపోతే ఎందుకు అవుద్ది? అప్పుడు మా ఆత్మాభిమానం అనమాట అది కదా. అంటే చంద్రబాబు గారు చేస్తే ఆత్మాభిమానం వస్తుంది, ఆత్మవిశ్వాసం మీలో పెంపొందించడం ఒక రకంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో లేదంటే చంద్రబాబు ఇద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు ప్రజలు, ఎందుకంటే సంక్షేమాలే బీజేపీని ఓడించాయి కర్ణాటకలో, సంక్షేమమే బీఆర్ఎస్ని ఓడించాయి తెలంగాణలో అని అనుకుంటే అధికారాన్ని బంగారుపల్లిలో తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు చేతిలో పెడుతున్నారు. ఖచ్చితంగా అవ్వచ్చు, అది చూస్తాం ఇప్పుడు. కాకపోతే ఆ 2 చోట్ల ఏంటంటే అంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటిది సంక్షేమం. అప్పుడు ఈ 2 రాష్ట్రాలకి కూడా వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళని మార్చింది, అక్కడ సంక్షేమం అంతకు ముందు లేదు కదా. అంటే అనేది ప్రజల ఆలోచన నేను చెప్తున్నది. అక్కడ సంక్షేమం అనేది అంతకు ముందు అక్కడ లేదు, పరిమితంగా ఉంది. ఇది కౌంటబుల్ సంక్షేమం లేదు కర్ణాటకలో గాని ఇది గాని. అందువలన అప్పుడు వాళ్ళిద్దరూ ఆ 2 రాష్ట్రాలు కూడా మన బోర్డర్ అయ్యి ఉండటం వల్ల బానే ఉంది కదా. రైతు బంధు గాని ఇవన్నీ పాయింట్ వినండి. సంక్షేమం అనేటువంటి పాయింట్ లో ప్రధానంగా అంటే రైతు బంధు ఒకటే ఇచ్చింది, ఇంకేముంది? ఇక్కడ నవరత్నాలు నడుస్తున్న టైంలో అక్కడ ఇంకేం లేవు కదా. కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ ప్రతి ఇంట్లో రోజు పెళ్లి చేసుకోరు కదా. బేసిక్ గా రైతు బంధు కూడా అందరు రైతులకి కాదు కదా, ఓన్లీ ప్రధాన రైతులకి, కౌలు రైతులకు కాదు. రైతు కూలీలకు కానీ వీళ్ళకి ఏం వర్తించదు. అక్కడ మెయిన్ ఎక్కువ మంది ఉండేది రైతు కూలీలే. వాళ్ళందరికీ ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రతి మహిళకి డబ్బులు, ప్రతి ఇంటికి డబ్బులు అన్నటువంటిది అక్కడేం రాలా. అక్కడ వచ్చింది రైతు అనేటువంటి కొంతమందికి. అది తప్పించి ఇంకేం పథకం ఉందని? పెన్షన్ కామన్ గా ఉంది, అంతే కదా. ఇక్కడ అంతకంటే పెన్షన్ ఎక్కువ ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఆంధ్ర సంక్షేమంతో పోటీ పడి కర్ణాటక, తెలంగాణ దీన్ని ఆదర్శంగా తీసుకుని అక్కడ ఇచ్చారు. ఒరిజినల్ గా చెప్పాలంటే వాళ్ళు చెప్పడం చేత సావలేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో 18,500 రూపాయలు చొప్పున ఇచ్చారు చేయూత. ఆ డబ్బుల్నే వాళ్ళు నెలకిస్తానంటున్నారు ఆ 2 రాష్ట్రాల్లో కూడా, అంతే కదా. అదే ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నది కూడా. కాకపోతే ఎక్కువ మందికి ఇస్తానన్నాడు, వాళ్ళు ఒకరికే ఇస్తానన్నారు. వాళ్ళు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అనేటువంటి పాయింట్ వాళ్ళు చివరిలో యాడ్ చేశారు. టీడీపీకి రిలీఫా ఒక రకంగా, టీడీపీ కూడా పరీక్ష ఖచ్చితంగా. ఇప్పుడు పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు జగన్ మేనిఫెస్టో చూసాక, జగన్ మేనిఫెస్టో చూడగానే ఒక రిలీఫ్ వచ్చింది, బిగ్ రిలీఫ్, గెలిచేహం మనం అనుకుంటున్నారు. సేమ్ టైము జగన్ది ఈ 5 ఏళ్ల అమలు ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి కర్ణాటక,
తెలంగాణ తెలంగాణ ఈ రెండు ఫెయిల్ కావటం, ఇది కంపేర్ చేసుకున్నప్పుడు చంద్రబాబు చేస్తాడా లేదా అన్నది ఇప్పుడు పరీక్ష. ఫెయిల్ అయిపోయినా అనుకోవచ్చా రెండు రాష్ట్రాలు? ఎవరు చేస్తారు? టైం ఉంది కదా ఎక్కడ ఇప్పుడు అనుకున్న టైం అయిపోయింది 6 months. వాళ్ళదేంది 6 నెలలు దాటిపోయింది. అవును, అదే వాడు ఆల్రెడీ ఇలా 100 రోజులు అన్నది 3 నెలలు అయిపోయింది. 2 చోట్ల ఇప్పటికి ఇవ్వలేనోడు ఇంకెప్పుడు ఇస్తాడు? అప్పుడు చివరిలో ఎలక్షన్స్ ముందు ఇచ్చినట్టు చంద్రబాబు ఇచ్చినట్టే, ఎలక్షన్స్ ముందు 10,000 ఇచ్చినట్టే ఉంటుంది. అంటే కానీ 4.5 ఏళ్ళు ఉంది కదా, హోప్స్ ఉంటాయి. అదే అనేది 4.5 ఏళ్ళు వాళ్ళకి హోప్ ఉండాలి కదా, అక్కడ ఉన్న పబ్లిక్కే హోప్ పోయింది. రైట్, చూద్దాం. మొత్తానికి టీడీపీకి ఒక బిగ్ రిలీఫ్ వచ్చినట్టేనా, లేదంటే మరి కొద్ది గంటల్లో విడుదల కాబోతున్న మేనిఫెస్టోలో ఇంకా అద్భుతమైన వరాలు ఏమన్నా కురిపించి కంప్లీట్ గా ప్రజల్ని తమ వైపు డైవర్ట్ చేసుకునే అవకాశం ఇప్పుడు టీడీపీ ముందుందా, లేదా అది నమ్మకం వర్సెస్ మేనిఫెస్టో, ఆ నమ్మకం మీదే నిలబడుతుందా మేనిఫెస్టో, ప్రజలు నమ్ముతారా? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. చూద్దాం.